హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనం భోగి పండుగ యొక్క ప్రాముఖ్యత ఏమిటి, ఈ భోగి పండుగ రోజున భోగి మంటలు ఎప్పుడు పెట్టాలి, భోగి స్నానం ఏ సమయంలో చేయాలి, ఈ భోగి రోజున ఏ దేవుడిని పూజించాలి, అలాగే చిన్న పిల్లలకి భోగి పళ్ళు ఏ సమయంలో పోయాలి, అలాగే ఈరోజు తప్పకుండా చేయవలసిన పనులేంటో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మీరు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మరిన్ని కొత్త వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ముందుగా అందరికీ భోగి పండగ శుభాకాంక్షలండి. మీరందరూ భోగ భాగ్యాలతో కలకాలం జీవించాలని మనస్ఫూర్తిగా ఆ దేవుణ్ణి కోరుకుంటున్నానండి. హిందువులందరూ 3 రోజుల పాటు జరుపుకునే తెలుగు పండగ సంక్రాంతి. ఇది ధనుర్మాసంలో వస్తుంది. అన్ని పండుగలు తిథుల ఆధారంగా జరుపుకుంటే ఈ సంక్రాంతి మాత్రం సూర్యగమనం ఆధారంగా జరుపుకుంటాము. సంక్రాంతి నాడు సూర్యుడు దక్షిణాయనం పూర్తి చేసుకుని ఉత్తరాయణంలోకి ప్రవేశిస్తాడు, అనగా మకర రాశిలోకి ప్రవేశిస్తాడండి. ఈ పండుగ 3 రోజులలో మొదటి పండగే భోగి పండగ అండి, రెండవది సంక్రాంతి, మూడవది కనుమ పండుగ. ఇప్పుడు మనం భోగి పండుగ గురించి తెలుసుకుందాం. ఈ భోగి పండుగను భోగభాగ్యాలు తీసుకొచ్చే పండుగ అని అంటారండి. ఈ భోగికి కొన్ని ప్రత్యేకతలున్నాయి. భోగి రోజు భోగి స్నానం చేస్తారు. భోగి స్నానం ఎప్పుడు కూడా తెల్లవారుజామున సూర్యోదయానికి ముందే చేయాలి. ఈ భోగి స్నానం ఎలా చేయాలి అంటే, ఒంటికి నువ్వుల నూనె రాసుకుని భోగి రోజు భోగి స్నానం చేయాలండి. తర్వాత భోగి రోజు భోగి మంటలు వేస్తారు. ఈ భోగి మంటల్లో ఇంట్లో ఉన్న పనికిరాని వస్తువులన్నింటినీ వేసి మంట పెడతారండి. ఈ భోగి మంట వెనుక ఉన్న అర్థం ఏమిటంటే, పనికిరాని చెత్త ఆలోచనలను మనసులోంచి తొలగించి మంచి మార్గంలో నడవాలనేదే దీని అర్థమండి. అలాగే ఇంట్లో ఉన్న పాత వస్తువులను భోగి మంటలో వేయడం వల్ల ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుందని నమ్మకం అండి. అయితే ఈ భోగి మంట ఏ సమయంలో వేయాలంటే, ఉదయం 5 గంటల లోపే వేయాలండి. భోగి మంటలు వేసిన తర్వాత ఇంట్లో దీపారాధన చేయాలి. అలాగే భోగి రోజు ధనుర్మాసం యొక్క చివరి రోజు కాబట్టి విష్ణుమూర్తిని పూజించాలి. అయితే ఈ పూజ మాత్రం ఉదయం 7 గంటల లోపే పూర్తి చేయాలి. ఈ భోగి రోజున విష్ణుమూర్తి లక్ష్మీదేవులను పూజించడం వల్ల భోగభాగ్యాలైతే కలుగుతాయండి. మరి ఈ పూజ ఎలా చేయాలి అంటే, ఈ పూజను పూజా మందిరంలోనైనా చేయవచ్చండి, లేదంటే సపరేట్గా పీఠంను ఏర్పరచుకొని కూడా చేసుకోవచ్చు. మీరు ఎక్కడైతే పూజ చేయాలి అనుకుంటున్నారో అక్కడ పసుపు నీటితో కానీ గోమయంతో కానీ శుభ్రం చేసి అష్టదళ పాదపద్మం ముగ్గు వేసి పసుపు కుంకుమ బొట్లు పెట్టాలి. దాని మీద ఒక పీటను ఏర్పరిచి ఆ పీఠం మీద పసుపు రంగు వస్త్రాన్ని పరిచి ఆ వస్త్రం పైన వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవి కలిసి ఉన్న ఫోటోని కానీ విష్ణుమూర్తి లక్ష్మీదేవి కలిసి ఉన్న ఫోటోని కానీ పెట్టుకుని పూజ చేయవచ్చండి. లక్ష్మీనారాయణలకి షోడశోపచార పూజ చేసి నైవేద్యం సమర్పించి ఆరతి ఇవ్వాలి. ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత దేవాలయమును దర్శించాలి. ఈరోజు ధనుర్మాసం ఆఖరి రోజు కాబట్టి దేవాలయంలో గోదాదేవి కళ్యాణం చేస్తారండి. ఈ కళ్యాణం చూడడం వల్ల పెళ్లి కాని వారికి పెళ్ళవుతుందండి. పెళ్ళైన వారికి దీర్ఘ సుమంగళి ప్రాప్తి కలుగుతుంది. అలాగే సకల సంపదలైతే కలుగుతాయండి. అలాగే ఈ భోగి రోజు చిన్న పిల్లలకి భోగి పళ్ళను పోస్తారు. చిన్న పిల్లలకి దిష్టి తగలకుండా వారు ఆరోగ్యంగా ఉండడానికి చిన్నపిల్లలకి తలపైన భోగి పళ్ళను పోస్తారండి. అయితే ఈ భోగి పళ్ళు పోయవలసిన సమయం ఎప్పుడు అంటే, సాయంత్రం 4:33 నుండి 6 గంటల లోపు భోగి పళ్ళు పోయాలండి. అయితే ఈ భోగి రోజు భోగి పళ్ళు ఎలా పోయాలి, ఈ భోగి పళ్ళలో ఏమి ఉండాలి, ఈ భోగి పళ్ళకి సంబంధించిన అన్ని వివరాలని నా నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తానండి. ఆ వీడియో లింకును కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తానండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూడండి. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం భోగి పండుగ యొక్క ప్రాముఖ్యత ఏమిటి, భోగి మంటలు ఎప్పుడు పెట్టాలి, భోగి స్నానం ఏ సమయంలో చేయాలి, చిన్నపిల్లలకి భోగి పళ్ళు ఏ సమయంలో పోయాలి,
ఈ భోగి రోజున ఏ దేవుడిని పూజించాలో తెలుసుకున్నారు కదా ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కమెంట్ రాయండి.